పంతులు ఆహా పంతులు ఆహా ఏ పంతులు ఆహాహా. ఏమిటలా మెలికలు తిరిగిపోతున్నావు? నా కొడుక్కి కరెక్ట్ అయిన జోడి. ఉండు, నీకు దక్షిణ తీసుకొస్తాను. అలాగేనమ్మా. అమ్మయ్య వెంకటేశ్వర, ఎంత కాలానికి దొరికింది. ఏంటి వెళ్ళొచ్చు? ఊరికే చూసి పోదాం. ఏ గోపి, వచ్చేసావా? మీ వదిన ఫోటో చూడు. ఇది ఎక్కడ? ఏమయ్యా చూపించు. ఏయ్, ఉందమ్మా, చెయ్, చెయ్, ఉంది, చూడు. చూపిద్దాం. మీ అన్నకి కరెక్ట్ అయిన జోడి. ఎంత బాగుందో. వదినా ఇలాగే నేను చూస్తా. ఈవిడ మా వదినా. అమ్మా ఒక్క నిమిషమే. ఏదిగో ఇక్కడ చూడు, వదిన వేరే వాళ్ళతో ఉంది అంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టే. పంతులు, ఎంత ధైర్యరా నీకు? పెళ్ళైందాన్ని నా కొడుకు కట్టాలని చూస్తావా? నిన్ను ఏడీడు? ఎక్కడ తెచ్చాడు? ఎక్కడ తెచ్చాడు వీడు? వీడు వాడితో పాటు డబ్బులు కూడా మాయమైపోయినాయి. ఏడోకు శిరీష, ఊరుకో. పసిపిల్లల ఏమిటిది? ఏమైంది? నువ్వు కిందకెళ్ళి వెయిట్ చేయి, నేను వస్తాను. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ పర్సనల్ మ్యాటర్, నీకు అవసరమా? నువ్వు వెళ్ళు. వెళ్ళు స్టాలిన్. ఊరుకో శిరీష. శిరీష, ఆ వెధవ ఏమన్నా పేరు చెప్పాడా? లేదు, ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఫోన్ చేసి చాలా అసహ్యంగా మాట్లాడాడు. పబ్లిక్ టాయిలెట్ మీద మా ఇంటి ఫోన్ నెంబర్ రాసి అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయమని రాశాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ విషయం మా పేరెంట్స్కి తెలిసిందంటే పెళ్ళే క్యాన్సిల్ అయిపోతుంది మేడం. నువ్వెందుకు వచ్చావు? కింద ఉండమన్నానుగా. ఇదేదో నేను సెటిల్ చేయాల్సిన మ్యాటర్లా ఉంది. చెప్పమ్మా. నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్తున్నాడు. అంతేకాదు ఒక్క రాత్రి తనతో గడపమంటున్నాడు. వాడే అయి ఉంటాడు. మాట్లాడు, భయపడదు, మాట్లాడు. హలో, మళ్ళీ వాడే అసహ్యంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతూనే ఉండు. వాడు ఎంత విసిగించినా ఫోన్ కట్ చేయకు. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? అమ్మయ్య, ఇంతకీ ఏం డిసైడ్ చేసావు? ఎవరు నువ్వు? హలో, మీ తమ్ముడండి. ఇక నీ సమస్య తీరిపోయినట్టే. ఇతను మా ఫ్యామిలీ డాక్టర్. డాక్టరా? లేరా డాక్టర్? సిగ్గులేదురా? పేషెంట్ స్పృహలో లేనప్పుడు చూడవలసింది గుండె ఎలా కొట్టుకుంటుంది, నాడి ఎలా పనిచేస్తుందని. అంతేగాని ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో అని కాదు. 24 గంటల్లో నీ డాక్టర్ బోర్డు పీకేయకపోతే నీ పీక కోస్తా. పోరా. నీకు ఇంకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని టెన్షన్ పడుతున్న టైంలో మీరు వచ్చి హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు ఓ, సార్. దాన్నే ఉంది. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు? థ్యాంక్స్ అన్నాను. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు. అవసరంలో ఉన్న ఓ ముగ్గురు మీరు సహాయం చేసి ఆ ముగ్గురిని ఒక్కొక్కరు ఇంకో ముగ్గురు సహాయం చేయమని చెప్పండి, చాలు. తప్పకుండా చేస్తాను సార్. స్టాలిన్, మీ అక్క వాళ్ళు 10 నిమిషాల్లో వస్తారు. రండి, పైన కూర్చుందిరు గాని. ఏం పర్వాలేదు, రండి. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. అక్క, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నావా? యా.
కళ్ళు తెరిచి చూడు ఇంకా ఎంజాయ్ చేస్తావు. ఏంటి వంకాయ ఎంజాయ్ చేసేది? థ్యాంక్ యూ. ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. దీపా, who the hell are- Huh? నువ్వు ఆ రోజు థియేటర్లో చిన్న సేమ్ టు సేమ్ పేజ్. ఓ ఇది మీలా? అసలు ఏం ఏమిటి మా తమ్ముడు పట్టుకుని షటప్ అంటున్నా? మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం అంటే మన థియేటర్లో చిన్న పాప. ఏం జరిగింది? ఏం లేదు, ఓ చిన్న పాప బాత్రూమ్కి హలో, వెళ్తానంటాను. ఇప్పుడు అవసరమా? ఏ లోపలికి పోవే. ఓ కలర్ అస్ట్రాలజీ ఎల్లో కలర్ నువ్వేనన్నమాట. వస్తాను చిత్ర. అదేంటండి అప్పుడే వెళ్ళిపోతున్నారు? బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి, వస్తాను. ఝాన్సీ, మీ తమ్ముడేం చేస్తున్నాడో చెప్పలేదే. మిలిటరీలో ఉండేవాడు. ఇప్పుడు ఉండట్లేదా? లేదు, భయపడి పారిపోయి వచ్చి ఉంటాడు. ఏంటి ఆ మాటలు? నేనేమన్నాను? అలా అనేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? బుద్ధి లేదు? ఏడ్చావులే. ముందెళ్ళి వాళ్ళకి సారీ చెప్పు. ఐమ్ సారీ అక్క. మీ తమ్ముడిని నేను కావాలని అలా అనలేదు, ఏదో జోక్గా అన్నాను. నిజంగా సారీ అక్క. నిన్నింత కోపంగా చూడడం ఇదే ఫస్ట్ టైం. మిలిటరీలో మీ తమ్ముడు ఏం చేసేవాడు? అతనెవరో తెలుసా నీకు? ఇండియన్ ఆర్మీ మేజర్, మేజర్ స్టాలిన్. 21 for 21 and all station 1. Stop, Baba. 1 for 21. Okay, Baba. Sir, 300. Stop, Baba. 5 minutes. Major Stalin reporting, sir. What happened? Enemy has suddenly attacked us from unexpected zone. Tiger Pass, sir. 0.3841. Give me permission. I take charge, sir. Stalin. Yes, sir. Major Stalin moving, sir. Captain, ammunition. Stalin, stop. Listen to me. We have to stop this mission. No, sir. You cannot go. Don't stop me, sir. ऊपर वो लोग एडवांटेज पोजीशन में है. हम अब और जवानों को खो नहीं सकते. शहीद जवानों के वीर बलिदान को बेमतलब नहीं होने दूंगा. Their death and sacrifice should not go waste, sir. I'm very sorry, sir. Stalin. I'm taking charge. Stalin.
సార్ వాట్ యు మీన్ బై దిస్? ఎస్ ఈ ఆర్డర్స్ मैंने दिया కావాలనే ఇచ్చా. నేనేం తప్పు చేశానని నన్ను ఫీల్డ్ని తప్పించి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో వేశారు. అక్కడ నాకేం పని ఉంటుంది సార్? నీ సుపీరియర్ ఆర్డర్స్ నువ్వు ఒబే చేయనందుకు అండర్ డిసిప్లినరీ యాక్షన్ నేను తీసుకున్న నిర్ణయం. దట్స్ ఆల్. సారీ సార్, ఆ రోజు ఫీల్డ్ లో స్టాలిన్ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలాగా ఉండేది. మీకు రాని గౌరవం స్టాలిన్ దక్కిందనగా మీకు అసూయ? మైండ్ యువర్ లాంగ్వేజ్ కెప్టెన్. సారీ సార్, ప్లీజ్. సార్, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డ నాకు ఆ అవకాశం లేనప్పుడు ఈ మిలిటరీలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సారీ సార్. నువ్వు అనుకుంటున్నట్టు నా తమ్ముడు మిలిటరీ నుంచి భయపడి రాలేదు, రాజీ పడి వచ్చాడు. తనెప్పుడు ఎదుటి వాళ్ళ సంతోషంలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు. ఇప్పుడు కూడా అందరిలోనూ ఎదుటి వారికి సహాయపడాలనే ఆలోచన రావాలని ముగ్గురికి హెల్ప్ చేసే విధానం మొదలుపెట్టి దాని ద్వారా ఈ సమాజాన్ని మార్చేయాలని ఆశపడుతున్నాడు. దీనికి సంబంధించి వారం క్రితం సూసైడ్ చేసుకోబోయిన ప్రేమ జంటని కాపాడి పెళ్లి జరిపించాడు. వాళ్ళు థ్యాంక్స్ చెప్తే నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు, మీరు ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని ఒక్కొక్కరు మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పాడు. చిత్ర, ఇప్పుడు అర్థమైందా మా తమ్ముడు ఎలాంటి వాడో?